ప్రతిష్ఠించుకొని బాల గంధర్వులు మరి మనందరికీ కూడా సుపరిచితులు సిద్దిపేట వాస్తవ్యులు మరమాముల శశిధర శర్మ కుటుంబ సభ్యులు వారి యొక్క సతీమణి వారి యొక్క జీవితాలను స్వరార్చనకి అంకితం చేసి మరి దశ దిశల మన తెలుగుతనాన్ని చాటుతున్నటువంటి వారి కుటుంబానికి మనం అందరము కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో ఏమిచ్చుకోగలం. కలామ తల్లి అర్చనలో నిత్యం తరించేటువంటి ఇలాంటి గొప్ప కుటుంబానికి మనం ఏమిచ్చుకోగలం. చిన్న శాల్వా దప్ప చంద్రుడికో నూలుపోగులాగా వారిద్దరు దంపతులను సన్మానించవలసిందిగా గౌరవ అడిషనల్ కలెక్టర్ గారిని కోరుతూ ఉన్నాను. ఒకసారి చప్పట్లు. సంస్కారవంతమైనటువంటి జీవితం ద్వారా మరి సంస్కారవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించవచ్చు అంటూ మరి లలిత కళలే ధ్యేయంగా మరి ఎంతోమంది హృదయాలను దోచుకుంటూ మరి ఇరు తెలుగు రాష్ట్రాల్లో తనదైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి మరమాముల శశిధర శర్మ వారి యొక్క ఇద్దరు కుమార్తెలు మరి నీటి బిందువు కాలుతున్న పెనం మీద పడితే ఆవిరవుతుందట, తామరాకు మీద పడితే అంటి అంటనట్టుగా ఉంటుందట, అదే ముత్యపు చిప్పలో పడితే ముత్యమై మెరుస్తుందట. మా శశిధరన్న దంపతులు ముత్యమైతే వారి యొక్క కుమార్తెలు ముత్యపు చిప్పలైతే వారి యొక్క కుమార్తెలు ముత్యాలు. చక్కటి వారి యొక్క శ్రావ్యమైనటువంటి గానంతో మనల్ని అందరినీ కూడా మంత్రముగ్ధుల్ని చేసి నిత్యం కలామ తల్లి సేవలో తరించేటువంటి ఆ కుటుంబానికి శిరస్సు వంచి నమస్కరిస్తూ మరి ప్రోత్సాహకాల్లో భాగంగా ఇప్పుడు ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కులు సాధించినటువంటి ఇరువురు చిన్నారులను సన్మానించడం జరుగుతుంది మన అడిషనల్ కలెక్టర్ గారు అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు. నేను ఒక 2 నెలల క్రితం మెదక్ వచ్చినప్పుడు ఈ మెహందీ కార్యక్రమం అలాగే బ్రాహ్మణ విద్యార్థులకు ర్యాంకులో వచ్చిన వారికి మేము ప్రోత్సాహకాలు అందిస్తామని సలాకా రాజన్న కానీ నాన్న కానీ తెలియజేయడంతో వారికి నా కుటుంబం తరపున ఆ విద్యార్థులకు 10,000 రూపాయలు అందిస్తానని మాట ఇచ్చాను. దాని ప్రకారంగా సలాకా శతాత్మానం భవతి శతమనందం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. తంపులూరు తరణి గారు ప్రవీణ్ కుమార్ తండ్రి ప్రవీణ్ కుమార్ గారు బయట నాగరాజ్ శర్మ రేఖ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. నభో నభో భవతి జాయమానోన్హామిత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ ప్రచంద్రమా శిరతి దీర్ఘమాయుః. చప్పట్లు. దేశాయపేట అనురాగ్ శర్మ రెజోనెన్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి కనబరిచినందుకు గాను వారికి బహుమతిని అందజేస్తూ ఉన్నారు. వేదిక మీద గౌరవ గౌడిచెర్ల వేద సంహిత 10వ తరగతిలో హరికృష్ణ గారి కుమార్తె నర్సాపూర్ 600కు గాను 560 మార్కులు సాధించి బ్రాహ్మణుల యొక్క గౌడిచెర్ల వేద సంహిత దంపతులు రావాలి ఇద్దరు కూడా. అరుణశ్రీ గారు కూడా వేదిక దగ్గర శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. చక్కగా సంహితను అభినందిస్తూ ఉన్నారు మన రాష్ట్ర అధ్యక్షులు మోత్కూరు రామ్ దంపతులు, అలాగే గాయత్రి కులకర్ణి గారు, అలాగే అడిషనల్ కలెక్టర్ గారు. తర్వాత శాస్త్రుల సాయిశ్రీ భద్రుకా వాగ్దేవి కాజీపేట నర్సాపూర్ వాస్తవ్యులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను 10వ తరగతిలో రాజశేఖర్ గారి కుమార్తె శాస్త్రుల సాయిశ్రీ భద్రుకా వాగ్దేవి. మరి పూర్వ అధ్యక్షులు మెదక్ జిల్లా శాస్త్రుల కృష్ణమూర్తి సిద్ధాంతి గారు రావడం జరిగింది. వారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. కృష్ణమూర్తి సిద్ధాంతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే మెదక్ పట్టణ అధ్యక్షులు మిటపల్లి ప్రసాద్ శర్మ గారు, ప్రధాన కార్యదర్శి రాయరావు నరసింహరావు గారు వేదిక దగ్గరికి రావాల్సింది. ఉన్నటువంటి కొంతమంది చిన్నారులను ఎంపిక చేయడం జరిగింది. రాయరావు శ్రీనివాస్ గారు
తండ్రి రాయరావు నరసింగరావు గారు ఉపాధ్యాయులు. మరి సంగీత విభాగంలో తబలా విభాగంలో వారు అత్యుత్తమ సేవలు కనబరిచి రాష్ట్ర స్థాయిలో విశేష సేవలు అందించారు. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. శ్రీనివాస్ గారు వారి యొక్క తండ్రి గారాన్ని వారు అందిస్తారు. మరి పలుమార్లు రాష్ట్ర వేదిక మీద ఎన్నో అత్యుత్తమ పురస్కారాలు అందుకున్నటువంటి శ్రీనివాస్ గారికి జరుగుతున్నటువంటి రాయరావు శ్రీచరణ్ తల్లిదండ్రులు రామారావు గారు దీపా గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. షటిల్ విభాగంలో క్రీడల విభాగంలో మొన్న సమ్మర్ క్యాంపులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను రాయరావు శ్రీచరణ్ తల్లిదండ్రులు రామారావు గారు దీపా గారు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. రాయరావు నరసింగరావు గారు ప్రబోధిని గారు శ్రీనివాస్ గారి పక్షాన సన్మానాన్ని అందుకుంటూ ఉన్నారు. దీపా ఉమాశంకర్ గారు వాణి గారు గంటంపట్ల వృషీష్ గారి పక్షాన సత్కారాన్ని అందుకోవాల్సిందిగా సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. బ్రాహ్మణ విద్యార్థుల అభివృద్ధి ధ్యేయంగా మెదక్ జిల్లా అధ్యక్షులు శలాక రాజేశ్వరి శర్మ గారి ఆధ్వర్యంలో చక్కటి క్యాష్ ప్రైజెస్ అందజేయబడుతూ ఉన్నాయి. తర్వాత కంటంబొట్ల వృషీష్ గారి పక్షాన వారి యొక్క తల్లిదండ్రులు కులములోన ఒకడు గులవంతుడుండిన కులము వెలయువాని గుణము చేత అన్నట్టుగా ఎన్నో అద్భుతాలు సృష్టించే ఎంతోమంది లలిత కళల్లో విద్యలో విద్యారంగంలో కంప్యూటర్ విభాగంలో క్రీడల్లో మన బ్రాహ్మణ విద్యార్థులు ముందంజలో ఉన్నారు. మరి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా గుకారంధకారస్త్వ శిబిరంతో సమరం సలిపి 40 సంవత్సరాలు ఉపాధ్యాయురాలుగా విశేష సేవలు అందించినటువంటి మా శ్రీవాండ్ల శోభక్క గారిని వేదిక మీదకి కృష్ణమూర్తి శర్మ గారితో సహా వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. శ్రీవాండ్ల కృష్ణమూర్తి శర్మ గారు దయచేసి చప్పట్లు కొట్టాలి. శ్రీవాండ్ల కృష్ణమూర్తి శర్మ గారు శోభక్క గారు వేదిక మీదకి రావాలి. అందరూ చప్పట్లతో మీ అభినందనలు తెలపాలి. శ్రీవాండ్ల కృష్ణన్న గారు వేదిక దగ్గరికి రావాలి త్వరగా. శ్రీవాండ్ల కృష్ణమూర్తి శర్మ గారు శోభక్క రండి. వారు అనుష్ఠానంలో ఉన్నారు. ఆషాఢ మాసం అనుష్ఠానానికి ప్రీతి అన్నట్టుగా వారు సమయాన్ని వృధా చేసుకోకుండా చక్కగా అనుష్ఠానం చేసుకుంటూ ఉన్నారు. వారికి శ్రీవాండ్ల కృష్ణమూర్తి శర్మ గారి యొక్క సతీమణి శ్రీవాండ్ల శోభక్క గారు 40 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగి విద్యార్థుల అజ్ఞాన తిమిరంతో సమరం సలిపి తన బోధనా కిరణాలను ఉపసంహరించుకొని విశ్రాంత పర్వం ప్రవేశం చేసినటువంటి శోభక్క గారిని సన్మానిస్తూ ఉన్నారు. మరి భజన విభాగంలో అత్యుత్తమ భజన విభాగంలో మరి అందరినీ కూడా భక్తి పారవశ్యంలో ముంచెత్తుతూ ఏ కార్యక్రమమైనా అక్కడ కృష్ణమూర్తి శర్మ గారి యొక్క పాట భజన రూపంలో ఉండాల్సిందే. అలాంటి శ్రీవాండ్ల కృష్ణన్న గారిని వేదిక మీదకి సౌహృదయంతో గౌరవనీయులు పూర్వ మెదక్ జిల్లా అధ్యక్షులు శాస్త్రుల మధుశ్రీ శర్మ గారిని వేదిక మీదకి సాదరంగా చప్పట్లతో ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. దేవేంద్ర గారి కుమార్తె నార్ల వాటి మాట అన్నట్టుగా మరి నాలుగో స్తంభమైనటువంటి పత్రికా రంగానికి విశేష సేవలు అందిస్తున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు దోర్బల గడీల శ్రీనివాస్ శర్మ గారు వారిని సౌహృదయంతో వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. చప్పట్లు. ఎక్కడ బ్రాహ్మణ అనే పదం కనబడ్డా అక్కడ ఆ న్యూస్ను హైలైట్ చేస్తూ మరి రాష్ట్ర స్థాయిలో ప్రశంసలు అందుకున్నటువంటి మా బాబాయ్ దోర్బల గడీల శ్రీనివాస్ శర్మ గారు ఒకసారి గడిగా. అలాగే పెమ్మరాజు శ్యామ్ సుందర్ గారు నాగసాన్పల్లి వాస్తవ్యులు. వారు 10 సంవత్సరాలుగా పాత్రికేయ రంగంలో విశేష ప్రతిభా పురస్కారాలు అందుకున్నారు. వారికి మెదక్ జిల్లా బ్రాహ్మణ సంఘం అందిస్తున్నటువంటి ప్రతిభా పురస్కారం.
చప్పట్లతో ఈ కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా కోరుతూ ఉన్నాం. చాగంటి హరినాథ్ శర్మ గారు, అలాగే రామరాజు రఘు శర్మ గారు, ఎజీప్ చంద్రశేఖర్ గారు. మరి ఈ కార్యక్రమానికి ఆశాంతం తెర వెనుక ఉండి మరి ఇంత కార్యక్రమానికి ఒక చక్కటి రూపకల్పన చేయడంలో శలాక రాజేశ్వర శర్మ గారికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి మా మెదక్ వాస్తవ్యులు దేశాయిపేట పాత్రికేయుడైనటువంటి మా గట్టిగా చెప్పట్లు. దేశాయిపేట సర్టిఫికేట్ కూడా దాచిపెట్టిండు, అయినా మేము ఇస్తాం మీకు. దేశాయిపేట నాగరాజ్ శర్మ గారు, వారు పాత్రికేయ రంగంలో గత 25 సంవత్సరాలుగా విశేష సేవలు అందిస్తూ ఉన్నారు. దేశాయిపేట రాజేశ్వర శర్మ గారి చిన్న కుమారులైనటువంటి నాగరాజ్ శర్మ గారికి ఒకసారి గడిగా కరతాళ ధ్వనులతో శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఇంత చక్కటి కార్యక్రమానికి మనకి ఇక మనమరాల పక్షాన తంపులూరి శంకర్రావు గారు గౌరవాన్ని అందుకుంటూ ఉన్నారు. చప్పట్లు. పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అర్చకస్య స్వయం విష్ణు అంటారు పెద్దలు. మరి నిత్యం వెంకటేశ్వర స్వామిని తన స్వహస్తాలకు సహాయ సహకారాలు శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ప్రముఖ వ్యాఖ్యాత, మెదక్ జిల్లాలో ఏ కార్యక్రమం జరిగినా తనదైన వ్యాఖ్యానంతో ముద్ర వేస్తూ జనరంజకంగా కార్యక్రమం, అది సామాజిక కార్యక్రమమైనా ప్రభుత్వ కార్యక్రమమైనా ఆధ్యాత్మిక కార్యక్రమమైనా ముందుండి నడిపించే శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. దర్శసావేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాజన్పతింతార్థసిద్ధయే. పుత్రపౌత్రధనం ధాన్యం అశ్వస్యాయా విగోరథం ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతు మాం. మోత్పూరి రామశర్మ గారు, అలాగే వైద్య ప్రభాకర్ శర్మ గారు, మరి మధుశ్రీ శర్మ గారు, కృష్ణమూర్తి సిద్ధాంతి గారు. మరి అంతవరకు ఆశీర్వచన కార్యక్రమాన్ని ఆత్రేయ శర్మ గారు నిర్వహించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఆయుర్త అగ్నే హవిషోజుషానో గృత ప్రతీకో గృతయో నిరేధి గృతం భీత్వా మధుచారుగమ్యం పితేవ పుత్రమభిరక్షతా దివం. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. స్వస్తి మంత్రార్థా సఫలాసందో వేదోక్తం పరిపూర్ణమాయుష్యాభివృద్ధిరస్తు. కూజితాయే అలవేలవంగా సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పరిపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధిరస్వతి భవంతో మహాంతో నగృహ్ణంతు. పెద్ద శంకరపేట నుండి విచ్చేసినటువంటి కృష్ణ శర్మ ఎప్పుడు కూడా నిరంతరం సలాక రాజన్న గెలవాలని అనుకుంటది, విజయం సాధించాలనుకుంటది. కాబట్టి ఆమె అభినందనలే వారికి కొండంత అండ. మా సలాక రాజక్క గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వేదిక పక్షాన ఆవిష్కరిస్తూ సుష్మిత గారు మోత్కూరి రామశర్మ గారికి వారి దంపతులకు అందజేస్తున్నటువంటి సత్కారం. ఒకసారి గట్టిగా చప్పట్లతో మీరు అభినందనలు తెలియజేయాలి. తూప్రాన్ డివిజన్ అధ్యక్షులు సలాక ఆత్రేయ శర్మ, సుష్మా గారులు చక్కగా వారికి వస్త్రాలను సమర్పిస్తూ ఉన్నారు. దేశపేట నాగరాజ్ శర్మ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే వైద్య ప్రభాకర్ శర్మ దంపతులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. వైద్య ప్రభాకర్ శర్మ దంపతులు
బ్రాహ్మణ సంక్షేమమే ధ్యేయంగా మరి యువకుడు స్నేహశీలి రావాల్సి ఉంటుంది. మరొక 4-5 రోజుల్లో కార్యవర్గ మీటింగ్లో వారు తెలియజేయడం జరుగుతుంది. వైద్య ప్రభాకర్ శర్మ గారు మంచికి మనసిచ్చేవారు, మానవతా హృదయాన్ని పూజించేవారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర బ్రాహ్మణ సంఘం ఏర్పడ్డ నాటి నుండి మొదలుకొని నేటి వరకు రాష్ట్ర సంఘాల చప్పట్లతో మీరు వారికి అభినందనలు ఆవిష్కరించవలసిందిగా కోరుతూ మా శశిధర్ అన్న గారు మరొక 2 నిమిషాల్లో గానానికి సిద్ధమవుతూ ఉన్నారు. వంశీధర్ గారు రాజకీయ రంగంలో ముందుకు దూసుకెళ్తున్నటువంటి యువ కిరీటం మిట్టపల్లి ప్రసాద్ శర్మ గారు. ఇప్పుడే మన కార్యక్రమానికి విచ్చేసిన మన తెలంగాణ సింగం, ఎందుకంటే పాటల రంగంలో పలుమార్లు పాడుతా తీయగా వేదిక మీద ఎన్నో అద్భుతమైనటువంటి సాక్షాత్తు కేటీఆర్ గారు, అప్పుడు రాష్ట్ర మంత్రివర్యులుగా ఉన్నటువంటి కేటీఆర్ గారు మరి శార్వాణి గురించి ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. తెలంగాణలో ఇంత అద్భుతమైనటువంటి కళాకారులు ఉండగా ఆంధ్ర వాళ్ళతో ఎందుకు పాడిస్తున్నారు మీరు అని చెప్పి. అలాంటి అద్భుతమైనటువంటి నుండి విచ్చేసినటువంటి శార్వాణి ప్రతిభను గుర్తించి రాష్ట్ర స్థాయిలో ఆమె ప్రతిభను దశ దిశలా చాటడానికి మన అడిషనల్ కలెక్టర్ గారు హితోధికంగా సహకారం అందించారు. శార్వాణికి కూడా సత్కరించవలసిన శార్వాణి గానాన్ని మనము ఒక 2 నిమిషాల్లో ఆస్వాదిద్దాం. అంతలో సన్మాన కార్యక్రమం మా శశిధర్ అన్న ఒక చక్కటి పాటతో మనల్ని అలరింపజేయవలసిందిగా కోరుతున్నాం. మా గ్రామ పరిపాలనాధికారి కోలాచలం ప్రవీణ్ గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ సెక్రటరీగా, గ్రామ పంచాయతీ సెక్రటరీగా విశేష సేవలు అందిస్తూ మన బ్రాహ్మణ కార్యక్రమానికి సేవలు అందించిన మా కోలాచలం ప్రవీణ్, మా మిత్రుడు రాజన్న. బ్రహ్మమొక్కడే పరబ్రహ్మమొక్కటే తందనానా తందనానా పురే తందనానా భడ తందనానా భడ తందనానా దేవేందర్ గారి కుమార్తె